Good morning, students. So already we had discussed about the classification of projects. So yesterday we have to discuss two major classifications of projects. So which is one classification based on ownership and control, and another one classification based on sectors involved. So in them various sub projects are there, like ownership and control based projects and sector involved based projects. So we understood these two classifications, these two classifications of projects. So now today we discuss about the classification based on technology, classification based on size of investment and duration, classification based on geographical location. So these three classification of projects which are more relevant, efficient and effective projects. So look at one by one. We know. So first of all we will take classification based on technology. So in this two sub projects. So first one, conventional technology projects and high technology projects. So these two projects which depends on technology. So first of all we know the conventional technology projects. So conventional means traditional. So the conventional traditional projects. So these are the projects make use of conventional modes of technology. So these projects make use of conventional modes of technology. These projects required less investment and involve less risk. అంటే మనకి ఇది సాంప్రదాయ సాంకేతిక ప్రాజెక్టులు. ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని, అంటే బియాండ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది పాస్ట్ డేస్, ఫర్ ది పాస్ట్ డేస్. సో పాస్ట్ డేస్లో చూస్తే మనకి గతం తీసుకుంటే అప్పుడున్నటువంటి టెక్నాలజీ బేస్డ్ ప్రాజెక్ట్స్ కానీ, అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ బెస్ట్ ఎగ్జాంపుల్ రేడియో. సో రేడియో తీసుకుంటే మనకి అది ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనకి ఎందుకంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ శాటిలైట్ బేస్డ్. సో శాటిలైజ్ బేస్డ్ కమ్యూనికేషన్ కాబట్టి సో మనం ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనకి ఎవరైతే ఏదైతే చెప్తుంటారో అదన్నీ మన రేడియోలో వింటూ ఉంటాం ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ. సో మళ్ళీ దాని ప్లేస్లో, ఇన్ ది ప్లేస్ ఆఫ్ రేడియోస్లో మళ్ళీ ఏమొచ్చిందంటే టీవీస్ విల్ కేమ్. అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ డెకేడ్స్, సో కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ ఏమొచ్చిందంటే కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ ప్లేస్లో ఇప్పుడు మనకి మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది వస్తూ ఉంది. సో ఆ విధంగా మనకి టెక్నాలజీ అనేది యాజ్ డే టు డే కానీ, లేకపోతే ఇయర్ టు ఇయర్ కానీ, డెకెడ్ టు డెకెడ్ కానీ, అదేవిధంగా సెంచరీ టు సెంచరీ కానీ మనం ఎప్పుడైతే వెన్ కంపారిజన్ బిట్వీన్ ది డ్యూరేషన్స్, బిట్వీన్ ది టైం, సో వాటి మధ్య సమయాలు చూసుకుంటే మనకి గడిచిన కాలాన్ని చూసుకుంటే టెక్నాలజీ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అప్ అవుతూ ఉంది. సో కాబట్టి ఇది వరల్డ్ టెక్నాలజీ బేస్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి సో దీంట్లో ఏమంటే లెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లెస్ రిస్క్. సో మనకి పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది, అదేవిధంగా రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హై రిస్క్, నెక్స్ట్ వన్, అనదర్ వన్, high technology projects. So nowadays the high technology projects are play a vital role in the 21st century.
సో మనకి ఈ యొక్క 21వ దశాబ్దంలో యాజ్ అ హై టెక్నాలజీ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేది మనకి విల్ కేమ్ టు ది వరల్డ్. సో వరల్డ్లోకి చాలా మనకి ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్స్ తీసుకున్నాం. సో టెలికమ్యూనికేషన్స్లో మనకి 2G ఉంది, 3G నుంచి 2G నుంచి 3G నుంచి 4G, ఇప్పుడు 4G నుంచి 5Gకి అప్గ్రేడ్ అవుతున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ కమ్యూనికేషన్ తీసుకున్న మనకి ఫాస్ట్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్కి అండ్ దెన్ ఫ్యూచర్. సో ఈ యొక్క 3 ఆస్పెక్ట్స్లోనూ మనకి దృష్టిలో పెట్టుకొని మనం టెక్నాలజీ అనేది బాగా గ్రోప్ చేసుకుంటున్నాం. సో చూస్తాం దీస్ ప్రాజెక్ట్స్ యూజ్ modern modes of technology. So high technology projects are often viewed as high risk so projects but offer the opportunities for high profits. The sectors in which such projects are undertaken are automotives, aerospace, robotics, biotechnology and telecommunications. సో ఇవి మోడ్రన్ మోడ్స్, అంటే మోడ్రన్ పద్ధతుల్లో, అంటే కొత్త పద్ధతుల్లో, కొత్త రీతుల్లో మనకి ఈ యొక్క టెక్నాలజీ ప్రాజెక్ట్స్ అనేటివి బాగా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా మనకి డెవలప్ అవుతున్నాయి. సో కాబట్టి దీంట్లో ఎందుకంటే ఇట్ హ్యాస్ రిక్వైర్డ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వాల్వ్డ్ మోర్ రిస్క్ ఇన్ ది హై టెక్నాలజీ ప్రాజెక్ట్స్. సో కాబట్టి ఈ యొక్క హై రిస్క్ ప్రాజెక్ట్స్లో మనకి హై ప్రాఫిట్స్ ఉంటాయి అండ్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆటోమోటివ్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, అదేవిధంగా రోబోటిక్స్ కానీ, బయోటెక్నాలజీ కానీ అండ్ టెలికమ్యూనికేషన్స్. సో దీంట్లో మనకి ఎంత చేంజెస్ అనేటివి అంత వస్తున్నాయి. యాజ్ అ ప్రజెంట్ రోబోటిక్స్ మనకి చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ బాగా డెవలప్ అయినవి జపాన్ అండ్ జర్మనీ. సో జపాన్ అండ్ జర్మనీలో కూడా మనకి రోబోటిక్స్ అనేటివి ఇంప్లిమెంట్లో ఉంది కాబట్టి దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ టు ది ఆల్ ఓవర్ ది వరల్డ్. సో కాబట్టి ఇంకా అప్కమింగ్ ఫ్యూచర్లో మనకి రోబోటిక్స్ నీడ్ అనేది చాలా వెల్ అండ్ గుడ్గా అనుకుంటుంది. సో కాబట్టి ఇవి హై టెక్నాలజీ ప్రాజెక్ట్స్ కాబట్టి సో ఇవి కూడా మనకి గుడ్ ప్రాజెక్ట్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డ్యూరేషన్. ఎందుకంటే దోస్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది హౌ మచ్ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హౌ ఇట్ విల్ టేక్ టైమ్ ఆర్ లైక్ టైమ్. సో డ్యూరేషన్ మీన్స్ టైమ్. సో కాబట్టి in these 3 projects are there. Number 1 is small scale projects, medium scale projects, large scale projects. So first of all we will take small scale projects. Small scale projects generally have duration of 1 to 2 years and require investment below 5 crores. సో మనకి చిన్న తరహా పరిశ్రమలు తీసుకుంటే, చిన్న తరహా ప్రాజెక్ట్స్ తీసుకుంటే ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఇట్ విల్ టేక్ 1 or 2 years. అంటే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు మాత్రమే ఈ యొక్క ప్రాజెక్టులు అనేటివి ఆధారపడి ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనకి 5 crores. సో బిలో 5 crores. సో బిలో 5 crores అంటే మనం ఇప్పుడు కొన్ని చూడవచ్చు, డైరీస్, మిల్క్ డైరీస్ కానీ, అదేవిధంగా సెరికల్చర్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, ఇవన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కే స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ కిందకే మనకి వస్తుంటాయి. నెక్స్ట్ మీడియం స్కేల్ projects. So medium scale projects have duration of 2 to 5 years and investment size ranging from 5 to 10 crores. So medium scale projects అనేటివి మనకి it will the projects can have the entire term of medium scale projects. So between ranging from 2 to 5 years. సో అంటే 2 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ వచ్చి దాదాపుగా మనకి 5 to 10 crores నీడ్ అనేది ఉంటుంది.
మన ఫర్ ఎగ్జాంపుల్ మీడియం స్కేల్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే కూడా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఇలాంటివి బెటర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే నియర్లీ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైరింగ్ ఫర్ ది medium scale enterprises, so between the 5 to 10 crores, so it will need. Next, large scale projects. So large scale projects have duration of more than 5 years and require investment of more than 10 crores. సో కాబట్టి మనకి యొక్క లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అనేటివి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్ రిక్వైర్డ్ ద టర్మ్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అప్ టు మోర్ దెన్ 5 years. అంటే 5 years కంటే ఎక్కువ ఉంటే కూడా 5 yearsకి ఎక్కువ, అంటే 5 years ఎక్కువ ఉంటే వాటిని లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి మోర్ దెన్ 10 crores. సో 10 crores పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని వీ విల్ బి ట్రీట్ యాజ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. సో జనరల్లీ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎయిదర్ అండర్టేకెన్ బై ది గవర్నమెంట్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జాయింట్ వెంచర్స్. సో మనకి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఎవరు టేకప్ చేస్తారంటే జనరల్లీ గవర్నమెంట్ ఆర్ లేకపోతే ఎయిదర్ ఇన్ పీపీపీ మెథడ్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్ ప్రకారం మనకి జాయింట్ వెంచర్స్గా ఇద్దరు కొలాబరేటివ్గా మనకి కలిసి చేసేందుకు ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఇది లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ మనము స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ వచ్చి సో ఎంత టైం తీసుకుందంటే 1 to 2 years, అండ్ ఇట్ హ్యాస్ రిక్వైర్డ్ ది ఇన్వెస్ట్మెంట్ బిలో 5 crores. అదేవిధంగా మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే ద మీడియం స్కేల్ ప్రాజెక్ట్స్ హ్యావ్ the term of 2 to 5 years, and investment is required ranging from 5 to 10 crores. And large scale projects తీసుకుంటే కూడా more than 5 years. సో more than 5 years అదేవిధంగా it is required the investment so of more than 10 crores. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ ఎవరు జనరల్గా టేకప్ చేస్తారంటే యాజ్ ఎ గవర్నమెంట్ ఆర్ జాయింట్ వెంచర్స్ లైక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నెక్స్ట్, fifth one, classification based on geographical location. So geographical location means earth basis. సో మనకి ఎర్త్ ఉన్నటువంటి ఈ ఎంటైర్ ఇట్ ఈస్ జియోగ్రఫికల్ మీన్స్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎర్త్. సో జియోగ్రఫికల్ లొకేషన్ ఆధారంగా కూడా మనకి కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఇట్ మీన్స్ ఇక్కడ నేషనల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్. సో ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్స్ హ్యావ్ 2 projects. So one is national projects and another one is international projects. So these projects are the national projects which use resources like raw material, money, labor of the country, and the outcome of the project, so like product or service is to be used within the national boundaries of the any country. సో మనం ఏవైతే కొన్ని జాతీయ ప్రాజెక్టులు అనేటివి నేషనల్ ప్రాజెక్ట్స్ మనకి ఎందుకంటే ఇక్కడ లైక్ మనం 3 ఆస్పెక్ట్స్లో మాట్లాడితే మనం యూస్ చేసుకుంటాం 3 పారామీటర్స్. ఒకటి వచ్చి రా మెటీరియల్స్ and money, labor and other resources. We will be used within the boundaries of any country to make the product or service. So kabatti these are the national projects. So అదేవిధంగా నేషనల్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి మనకి. ఎందుకంటే ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ we will take ఇండియా. సో ఇండియా తీసుకుంటే మనకి ఇండియాలో అంటే విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ కంట్రీ మన ఇండియా తీసుకుంటే మన దేశం లోపల తయారైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా విచ్ ఎవర్ థింగ్ సో విల్ బి ట్రీట్ యాజ్ నేషనల్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే సో బికాస్ ఆల్ రిసోర్సెస్ టుగెదర్ we use within the boundaries of the country. So that will
treat as national projects, and last one is international projects. So these are the projects which use the resources from outside of the country, so like foreign investors, and the outcome of the project like product or service is to be used internationally. They required more investment, and they required more investment and or of longer duration as compared to the national projects. So manaki all resources which can used outside of the country boundaries, అంటే ఒక దేశ సరిహద్దులు దాటి మనం అక్కడ ఉన్నటువంటి దేశంలో ఆ కంట్రీలో మనం రిసోర్సెస్ని యూజ్ చేసుకొని మనం కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఆధారపడి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీస్. సో ఎంఎన్సీస్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మనకి బెస్ట్ మెథడ్ వచ్చి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇండియా విల్ యాక్సెప్ట్ 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దోస్ సెక్టార్స్ లైక్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ అదర్ సెక్టార్స్. సో కాబట్టి మనకి కొన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి చాలా అవసరం, ఎందుకంటే టు ఎన్హాన్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది కంట్రీ. సో అదేవిధంగా మనకి ఇక్కడ వెల్త్ జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎకానమీ అనేది పుషప్ అవుతుంది. సో కాబట్టి మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కియా మోటార్స్ కానీ, సో ఇలాంటివి మనం ఫారెన్ ఇన్వెస్టర్స్ని మనం ఇన్వైట్ చేస్తే, ఆటోమేటిక్ ఇన్వైట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇండస్ట్రీస్ లొకాలిటీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది పెరుగుతుంది. అది లైక్ మ్యాన్ పవర్ ఆర్ టెక్నాలజికల్ రిసోర్సెస్, మ్యాన్ పవర్ రిసోర్సెస్ అండ్ అదర్ రిసోర్సెస్. సో ఇక్కడ యూస్ చేసుకోవడం ఆటోమేటిక్గా మనకి అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ఏరియా అనేది బాగా డెవలప్ అవుతుంది. సో తద్వారా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీసు, అదేవిధంగా బ్యాంకింగు, ఇన్సూరెన్సు, పవరు, సో కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో ఈ యొక్క అన్నీ మనకి చాలా డెవలప్ అవుతుంటుంది. సో కాబట్టి దే హ్యావ్ టు రిక్వైర్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దెర్ ఆఫ్ లాంగర్ డ్యూరేషన్ యాజ్ కంపేర్డ్ టు నేషనల్ ప్రాజెక్ట్స్. సో దీని యొక్క ఎన్లార్జ్మెంట్ కానీ, దీని యొక్క అవుట్కమ్ కానీ చాలా వైడ్ రన్గా ఉంటుంది, చాలా ఎన్లార్జ్మెంట్గా మనకు ఉంటుంది. సో దిస్ ఈజ్ ది టాపిక్ ఫర్ టుడే. సో టుమారో విల్ డిస్కస్ ది అనదర్ classification we have discussed. So thank you students.